రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. అక్టోబర్ 2న వాయుగుండంగా ఈ అల్పపీడనం బలపడబోతుందంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అక్టోబర్ 3న ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశాల మధ్య తీరం దాటే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. వారం రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపు మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక 4 రోజుల వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలోనూ మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. అక్టోబర్ 5 వరకు కూడా తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు హైదరాబాద్ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు రేపటి గురించి మాట్లాడుకుంటే కాస్త ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది.